ఆపరేషన్ సింధూర్ మీద ఉభయ సభల్లో జరుగుతున్న వ్యవహారం అంటే కాంగ్రెస్ అనేది ఏంటి, బీజేపీ ఏమైనా దేశభక్తి వాళ్ళు ఏమైనా పేటెంట్ తీసుకున్నారా వాళ్ళు, మీరేనా మాట్లాడేది అని కాంగ్రెస్ అంటుంది. దాంట్లో వాస్తవాలు బయటికి రావాలని చెప్పేసి ఖర్గే గారు ఎవరు వెన్ని కూలిపోయినా ఇది కాదు, ఇదా మాట్లాడుకోవాల్సింది ఇంకేమన్నా ఉందా? ఇజ్రాయెల్లో ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఇజ్రాయెల్ బాగా తెలుసు, మీకు చెప్పక్కర్లేదు. ఇజ్రాయెల్లో ఇవాళ దాకా ఆపోజిషన్ ఎప్పుడైనా అడిగారండి మాకు ఏం చేస్తున్నారు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళు ఎంతోమంది లీడర్ని చంపారు, నస్రుల్లా నుంచి ఇస్మాయిల్ హనియా వీళ్ళందరినీ ఫినిష్ చేశారు. కానీ ఎప్పుడైనా అక్కడ ఉన్న ఆపోజిషన్ లీడర్ వచ్చి నాకు డీటెయిల్స్ కావాలి, నాకు తెలియాలి ఏం జరుగుతుందని చెప్పారా? చెప్పలేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దేశం మీద ఉన్న మీరు ఎవరిని ఇంపాక్ట్ చేస్తున్నారు ఆలోచించండి. 5 జట్లు పోయింది అంటున్నారు. అజిత్ దోవల్ గారు మన ఐఐటి కాన్వకేషన్లో చాలా క్లియర్గా చెప్పారు, మీకు దమ్ముంటే ఒక్క ఫోటో చూపించండి. ఒక ఎయిర్ క్రాష్ అయితే ఎక్కడన్నా భూమిలో కనిపిస్తుంది కదండి. మొన్న జాగ్వార్ క్రాష్ అయింది మన దగ్గర, మన బంగ్లాదేశ్లో క్రాష్ అయింది, మన పాకిస్తాన్లో ఒకటి క్రాష్ అయింది. గ్రౌండ్లో పడుతుంది వచ్చేది, 10 మంది ఫోటో తీస్తారు, మొబైల్ ఉంది అందరి దగ్గర, ఒక్క వీడియో లేదు. ఒక్క రఫాల్కి ఒక టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి రఫాల్ వాళ్ళే చెప్తున్నారు, 19,000 ఫీట్లో ఏదో ఇష్యూ జరిగింది, వీ హ్యావ్ టేకెన్ ఇట్ డౌన్ అని. దట్ ఈవెన్ రఫాల్ ఇస్ కన్ఫర్మ్డ్, అంటే వాళ్ళ పేరెంట్ కంపెనీ కన్ఫర్మ్ చేశారు. కానీ మీరు చెప్పండి, పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయినాయని చెప్పండి. పాకిస్తాన్ అంటున్నారు మమ్మల్ని కొట్టారు, బ్రహ్మోస్ యూజ్ చేస్తారు, మాకు టైమే లేకుండా రెస్పాండ్ చేయడానికి వాళ్ళు అంటున్నారు. సర్గోడా పోయింది అంటున్నారు వాళ్ళు, యార్ అలీ ఖాన్ పోయింది అంటున్నారు. రావులపిండి దగ్గర మన కిరాణా హిల్స్ గురించి మాట్లాడుతున్నారు. కిరాణా హిల్స్ కూడా కొట్టారని మనం చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు. They have admitted and so they have admitted. So మీకు ఎందుకు ఇంత Prime Minister admitted in the why should ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు యుఎస్లో ఆపోజిషన్ అక్కడున్న ఆపోజిషన్ వాళ్ళు అడిగారండి ఒబామా దగ్గర మాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి, మాకు బాడీ కావాలి. ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, మీకు గుర్తుంటుంది, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా అడిగారు, ప్రూఫ్ అడిగారు. అంటే డెడ్ బాడీలు తీసుకురావాలని అక్కడి నుంచి. అర్థం కాదు నాకు పాకిస్తాన్ వాళ్ళది. మన బాలాకోట్ కొట్టినప్పుడు అన్నారు కాదుగా రాహుల్ గాంధీ అన్నారు కొన్ని చెట్లు కొట్టారని, అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. పాకిస్తాన్ కూడా అది చెప్పారు, ఏం కాలేదు అక్కడ చెట్లు కొట్టారని చెప్పి. దాని తర్వాత దేర్ ఓన్ టెర్రరిస్ట్ గ్రూప్ కన్ఫర్మ్ చేశారు, లో లెవెల్ 300 మంది. అక్కడ నెరేటివ్స్ ఈయన చదువుతున్నాడా? అదే కదా చాలా క్లియర్. ఎందుకంటే ఈయన పాకిస్తాన్ టెలివిజన్ ఇదే స్టేట్మెంట్ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు భారతదేశంలో యూనిటీ లేదండి. ఇది మన ఇప్పుడు ప్రాబ్లం కాదు, ఇది ఎప్పటి నుంచో. ఎందుకు ఇక్కడ ముఘల్స్ వచ్చారు, ఎందుకు అఫ్ఘాన్స్ వచ్చారు, ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఎందుకు డచ్ వచ్చారు, ఎందుకు ఫ్రెంచ్ వచ్చారంటే ఇదే. మనమే కొట్టుకుంటాం, బయట వాడు వచ్చి ఎంజాయ్ చేస్తాడు. మీరు ఆలోచించి అందరూ ఒకటే మీరు మొరాల్ ఆర్మ్ ఫోర్సెస్ని ఎఫెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి ఏం జరిగిందనేది. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయితే మనకు ఫ్యూనరల్ ఉంటుందా? జరిగిందా ఏమైనా? లేదు కదా. ఫ్యూనరల్స్ ఉంటే అఫీషియల్గా చేస్తారు, మన వాళ్ళు దాచుకోరు. మేము అది పోయింది ఫ్లాగ్ కప్పి తీసుకెళ్తారు, రాయల్గా తీసుకెళ్తారు. ఏమైనా జరిగింది? ఏం జరగలేదు కదా. సో దిస్ ఇస్ వాట్ సి ఆర్మీ బ్రీఫింగ్లో వాళ్ళు అక్కడ తట్టుకున్నట్లా ఇక్కడ తట్టుకున్నట్లా మాట్లాడతారు వాళ్ళు. వెన్ ఎయిర్ మార్షల్ భారతి వాజ్ ఆస్క్డ్, ఆయన దగ్గర ఒకసారి అడిగారు కిరాణా హిల్స్ కొట్టారా మీరు అంటే, న్యూక్లియర్ అసెట్స్ ఉంది కదా కిరాణా హిల్స్ మీరు కొట్టారంట కదా అంటే, కిరాణా హిల్స్ న్యూక్లియర్ అసెట్స్ ఉందా నాకు తెలియదే అన్నారు. సో దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎందుకంటే ఆయన తెలుసు, అందరికీ తెలియాలి, కానీ పబ్లిక్లో మాట్లాడడం కాదు అది. అంటే సర్టన్ ఫ్రేమ్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మీరు రాహుల్ గాంధీ 10 డిఫెన్స్, ఆయన కన్సల్టేటివ్ కమిటీలు ఉన్నారు డిఫెన్స్ మినిస్ట్రీది, 10 మీటింగ్లు జరిగినండి లాస్ట్ 2 yearsలో. 2 అటెండ్ చేశారు. కానీ ఏమంటారు, నన్ను మాట్లాడినారు. మీరు ఉన్న మీటింగ్స్ రావట్లేదు. హెచ్ఐఎల్ గురించి రాహుల్ గాంధీ ఇంత మాట్లాడే, హెచ్ఐఎల్ బ్రీఫింగ్ ఉండే, డీటెయిల్డ్గా ఒక బ్రీఫింగ్ ఉండే. 1 మీటింగ్ వాజ్ ఓన్లీ అబౌట్ హెచ్ఐఎల్, ఫ్యూచర్ ప్లాన్స్ అది ఇది. వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్ చేశారు, ఏదో 4 గంటలు 5 గంటలు నడుస్తుందంట ఆ మీటింగ్. అది రాలేదు. మళ్ళీ మీరు అంటారు నాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్. అది మీ మీటింగ్స్ అటెండ్ చేయ, అందరికి పబ్లిక్కి చెప్పరు. అదే మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, వీళ్ళందరినీ డెలిగేషన్స్ని ఫారిన్ కంట్రీస్ పంపించే ముందు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఒక బ్రీఫింగ్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళ కోసం, అన్ని టీమ్స్ కోసం. 5-6 టీంలు ఉండే కదా, ఒక్కొక్కరు దాంట్లో 6 మంది 7 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక బ్రీఫింగ్ ఇచ్చారు, ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ ఆపరేషన్ సింధూర్, ఏమేమి. 5-6 కమిటీలు వేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో జేడీయూ గారు ఉన్నారు, దాంట్లో శివసేన వాళ్ళు ఉన్నారు కదా, ఈవెన్ శరద్ పవార్ కూతురు ఉంది కదా. వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి చెప్పారు ఏమైనా? వాళ్ళకి బ్రీఫింగ్ వచ్చింది, వాళ్ళు డెకోరం కన్నా ఎక్కువ యూ హ్యావ్ టు మెయింటైన్ ద సీక్రసీ.
ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న తప్పు ఏం చేసామంటే మీ రఫాల్ వెనక మనం ఒక ఎయిర్క్రాఫ్ట్ డమ్మీ ఎయిర్క్రాఫ్ట్ని పెట్టుకొని తీసుకెళ్ళాం. దట్స్ అ పార్ట్ ఆఫ్ రఫాల్ కా యూసేజ్. ఓకే అది మిమిక్ చేస్తుంది అన్నమాట, అదే సిగ్నల్స్ ఎమిట్ చేస్తుంది. అది ఓకే వెనక ఉన్న చిన్న ఒక డమ్మీ ప్లేన్ లాగా ఉంటుంది. అది మనం ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి అది యూజ్ చేయలేము. ఓకే ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేసేసారు మొత్తం. కొట్టారు అంటే లాస్ట్లో ఎయిర్ ఫోర్స్ హెడ్ టు సే దిస్ ఇస్ వాట్ వీ డిడ్, నో నెక్స్ట్ టైం వీ కెనాట్ డూ ఇట్. ఓకే వాళ్ళు కొట్టింది డమ్మిని, కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ డమ్మీ యూజ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఇప్పుడు డమ్మీ వాడికి తెలిసింది కదా, పాకిస్తాన్ వాడికి తెలిసిపోయింది కదా. ఎవరు ఫోర్స్ చేశారు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫోర్స్ చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీకి స్టేట్మెంట్ డెలిబరేట్గా పర్పస్ఫుల్లీ కాంగ్రెస్ హస్ బీన్ డూయింగ్ దిస్ అనుకోవచ్చు. బికాజ్ మీకు కొట్టారు పడలేదు బాబు, పడింది ఇది అని వాళ్ళు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. రఫాల్ కాదు వాళ్ళు కొట్టింది, రఫాల్ వెనుక ఒక డమ్మీ పెట్టని దాన్ని కొట్టారు, అయిపోయింది ఇప్పుడు గేమ్. సో ఎప్పుడైనా దానికోసం మీరు చూడండి, ఈసారి కూడా వార్లో సింధూర్లో మనం ఏం చేసామని ఎవ్వరు మాట్లాడలేదు. బ్రహ్మోస్ కొట్టామా తెలియదు, ఆకాశ్ ఎక్కడెక్కడ యూజ్ తెలియదే. సార్ దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ విచ్ కెనాట్ బి నెవర్ యువర్ కన్సల్టేటివ్ కమిటీ ఉంటుంది, దాంట్లో మీరు యు ఆర్ స్వోన్ టు సీక్రసీ, యూ కెనాట్ గో అండ్ టాక్ అబౌట్ ఇట్ అవుట్ సైడ్. మీరు అటెండ్ చేయట్లేదు, అటెండ్ చేయకుండా మళ్ళీ అంటారు నన్ను మాట్లాడినట్లు అంటారు. మీరు ఉన్నదానికి మీరు అటెండ్ చేయకపోతే ఎట్లా అండి? ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు సార్ వాళ్ళు కాంగ్రెస్? ఏమంటారు ఇక అంతే సంగతి కదా. ఇప్పుడు క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఒక ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళి ఒక ఆర్మీ ఆఫీసర్నో ఒక నేవల్ ఆఫీసర్నో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని కలిసినప్పుడు వాళ్ళు చెంప మీద కొడతారు వీళ్ళకి. యువర్ పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ అస్. మోదీ కాదు, మోదీ ఈజ్ ఓన్లీ ఫిగర్ హెడ్. మోదీ వెనక వీళ్ళు ఉన్నారు. మేం చేసిన పనిని మీరు డౌట్ చేశారు. మోదీ వెళ్ళి బాంబులు వేయలేదు, మోదీ ఎయిర్క్రాఫ్ట్ నడిపేయలేదు, చేసినంత ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నేవీ వాళ్ళు. మీరు వాళ్ళ కేపబిలిటీస్ని డౌట్ చేస్తున్నారు. పాకిస్తాన్ని కొట్టలేదు, పాకిస్తాన్ మిమ్మల్ని కొట్టింది అంటే వీళ్ళ కేపబిలిటీ లేదు, వీళ్ళు కావాలని చెప్పి కొట్లాడలేకపోయారు, సరెండర్ చేశారు మోదీ అని. ఎక్కడండి? ఎవరిని కాల్ చేశారు? ఎవరు సీజ్ ఫైర్ వయలేషన్ గురించి వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు, మేమే కాల్ చేసాం ఫస్ట్ సీజ్ ఫైర్ కావాలని చెప్పి. మళ్ళీ మీరు సరెండర్ అంటారు. సరే ట్రంప్ ఏదో వాయిస్ వాంగుతూనే ఉంటాడు, చాలా చెప్పారు కదా ట్రంప్, చెప్తూనే పోతాడు. నేను ఇజ్రాయెల్ వారు ఇప్పుడే ఆపేస్తా, రష్యా వారు ఆగిపోయింది, ఏమైందండి? ఎందుకు సార్ అట్లా మాట్లాడారు? సో యూర్ ట్రస్టింగ్ ట్రంప్ మోర్ దెన్ యూర్ ట్రస్టింగ్ మోదీ. రేపు ట్రంప్ అంటాడు మోదీ ఈజ్ బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని, అట్లేం లేదు, ట్రంప్ ఏదో వాగుతా అంటాడు, అప్పుడు మారిపోతుంది సాంగ్ అంతా. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు పొద్దున్న లేవగానే యూఎస్ని తిడతారు, ఇప్పుడు ట్రంప్ వాళ్ళ బిగ్గెస్ట్ హీరో అయిపోయారు. ఆలోచించు. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా సురేష్ కొచెట్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు. జగదీప్ ధన్కడ్ ఆయనది విలక్షణ వ్యక్తిత్వమా, విశిష్ట వ్యక్తిత్వమా, వివాదాస్పద వ్యక్తిత్వమా? ఎందుకంటే జనతాదళ నుంచి ఆయన జర్నీ చూస్తే వయా కాంగ్రెస్ ఆయన బీజేపీలోకి వచ్చి చేరారు. ఆయన ఎక్కిన ట్రైన్ ఒకటి, మధ్యలో బోర్డు చేసిన ఇంకో ట్రైను చివరిలో ల్యాండ్ అయింది బీజేపీలో. బట్ ల్యాండ్ అయినప్పుడు చివరి క్యారెక్టరిస్టిక్స్ని ఆయన దాన్ని అడాప్ట్ చేసుకోవాలా. జర్నీ ఎప్పుడు మొదలెట్టినప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు చివరిదాకా ఆయన క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చాడు, సహించింది బీజేపీ. సరే ఆయన ఇంకా మరీ విసిగెత్తించే ధోరణిలో ఉన్నప్పుడు ఓకే నేను రాజీనామా చేస్తున్నట్టే, మంచిది, సభకు నమస్కారం అని చెప్పి పంపించేశారు. ఆయన బయటకు వచ్చి ఆ రోజు కూడా ఆయన ఏం చేయాలి? ప్రెసిడెంట్ గారు సమయం తీసుకొని రాజీనామా లేక అంత రాత్రి అడావుడికి వెళ్ళి తీసుకోవాల్సిన సందర్భం కాదు అది. బట్ బీజేపీ కూడా గుణపాఠం ఇది. అంటే ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి. ఎప్పుడో 2 సందర్భాల్లో మనకు చెప్పుకోవాల్సి మాట్లాడితే వివి గిరి గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు రాష్ట్రపతి వెళ్ళటం కోసం. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అలానే చేశారు. సరే అదొక సంప్రదాయం ప్రకారం పోయింది. ఇది అలా కాదు కదా, సంప్రదాయాన్ని బ్రేక్ చేసి వచ్చిన వ్యవస్థ ఇక్కడ. సో బీజేపీ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్తున్నారు సురేష్ కొచెట్లి గారు. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్